టిడ్కో ఇల్లు దక్కించుకున్న లబ్ధిదారులు ఇప్పుడు ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయి తడిసి మోపెడవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాపై బ్యాంకు నుంచి రుణాలు లభించడం లేదని పలువురు వాపోతున్నారు. కట్టాల్సిన మొత్తానికి ఇక 15 రోజులే గడువు ఉండడంతో వారు స్పందన కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. బ్యాంకు రుణం ఇప్పించాల్సిందిగా గాజువాక బానూజీ తోటకు చెందిన పలువురు లబ్ధిదారులు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. పేరు మీనా కుమారి అండి. మా చిన్న పిల్లలతో 2014లో నేను ఇల్లుల కోసం పెట్టాను. 2018లో నాకు సక్సెస్ అయ్యింది. ₹1,00,000 డీడీ కట్టమన్నారు. ₹1,00,000 డీడీ కట్టాను. అప్పుడు మాకేం లోను రిజిస్ట్రేషన్ కానీ ఏమీ అవ్వలేదు. అంటే ప్రభుత్వం మారిపోతుందని టైంలోన కట్టమన్నారు. 3,60,000 కట్టమన్నారు. మేము పేదవాళ్ళమండి. మేము డ్యూటీలు చేస్తూ మేము బతికి పిల్లల ఫీజులు ఇంటద్దెలు కట్టుకొని నానా తిప్పలు పడుతున్నాము. ఇప్పుడు 3,60,000 మాకు సివిల్ స్కోర్ కూడా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటారు 15 రోజులు టైం ఇచ్చి 3,60,000 కట్టండి, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాయి అనేసి బెదిరిస్తున్నారు. మేము ఏం చేయాలి చెప్పండి? మాకు లోన్ కావాలి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా బాగా బాధపడుతున్నారు. ఇప్పుడు 3,60,000 అంటే మేము కట్టలేమండి. 10 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం ఆ ఇళ్ళ కోసం. ఇప్పుడు మీరు ఇలాగ అనడం మేము ఏం చేయాలి? కొంచెం మీరే చెప్పండి. లోన్ అవుతుంది. మాకు ఇల్లు కూడా చూపెట్టారు, అంతా బాగానే ఉంది సార్. కానీ లోన్ అవ్వట్లేదు. 3,60,000 కట్టమంటున్నారు. నా పేరు బిలాల్ అండి, గాజువాక. మాకు టిడ్కో ఇల్లు వచ్చింది గత 10 సంవత్సరాల ముందే మాకు వచ్చింది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇల్లులు అయితే అతను ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో లాస్ట్ గత 5 సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయి. ఏం పట్టించుకోలేదు, పైన రంగులు వేశారు తప్ప. ఇప్పుడైనా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇల్లు త్వరగా పూర్తి చేసి మాకు ఇస్తారని చెప్పి కోరుకుంటే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మేము అర్జీ పెట్టుకున్నాం అలాగని చెప్పి. అలాగే మాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు ఆ ఇల్లుకి లోన్లు అవుతాయని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఇప్పుడు ఆ గవర్నమెంట్కి మనం డబ్బులు కట్టాలి కదా. ₹4,60,000 ₹1,00,000 ఆల్రెడీ కట్టాం. ఇంకో ₹3,65,000 ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర ఒక్కో బ్యాంకులో వాళ్ళే చెప్పారనమాట. అక్కడ మనకు లోన్ చేస్తారు. లోన్ చేసి మనం నెలకి ఎంత అని చెప్పి కట్టుకోవాలి, ఒక 20 సంవత్సరాలు. అవి మాకైతే అవ్వలేదు, చాలామందికి అవ్వలేదు. అలాగే అవ్వలేని అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం అనమాట అర్జీ పెట్టుకోవడం కోసం. లోన్ అవ్వాలి, ప్లస్ మాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మాకు సేల్ డీడీ కూడా ఇవ్వలేదు అనమాట. బ్యాంకులు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చెప్తున్నారండి. మరి ఆ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పని ఒకరికి ఏజ్ అయిపోయి ఉండొచ్చు. అంటే గ్యాప్ చాలా ఎక్కువైపోయిందండి. 10 సంవత్సరాలు పైన 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అప్పుడున్న వయసు ఇప్పుడు కొంతమందికి లేదు. అప్పుడున్న మనుషులు కూడా ఇప్పుడు కొంతమంది ఉండరు, చనిపోతారు. అవి పేర్లు మార్చడం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అందరూ ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకుని ఉన్నాం. అది మాకు ఈ లోన్లు రిజిస్ట్రేషన్లు ఈ సేల్ డీడీలు మాకు త్వరగా అయ్యేటట్టు చూస్తారని చెప్పి మేము ఇక్కడ అర్జీ పెట్టుకున్నాం. మేము గడువు అడగట్లేదండి, లోన్ ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. అంటే గడువు అంటే వాళ్ళు 15 రోజుల్లోనే మీకు 15 రోజుల్లో ₹3,65,000 అంటే మేము చిన్న చిరుద్యోగులు అండి. ఈ రోడ్డు మీద బళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు, లేదంటే మేము వెల్డింగ్ పని చేసుకుంటాం. అలాగే చాలామంది చిన్న వ్యాపారాలు, టిఫిన్ కొట్టాను, కూలి పనికి వెళ్ళాలో, సివిల్ పనికి వెళ్ళాలో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ సార్ ఒకసారి ₹3,60,000 కట్టుకునే స్తోమత ఉంటే మేము గవర్నమెంట్ ఇళ్ళకి ఎందుకంటే మేము అప్లై చేసుకోం కదా. గవర్నమెంట్ ఇళ్ళకి అప్లై చేసుకుంటే మేము ఫ్రీగా మాకు ఇల్లు ఇస్తామన్నారు. అలాగే ఈ లోన్లు అవన్నీ చేసి నెలకెంత అని చెప్పి కట్టుకోమని ఆ సౌలభ్యం కల్పిస్తారని చెప్పి దపదపాలుగా కట్టుకోవచ్చు అని చెప్పి మేము లోన్ అయితే అందు గురించి అండ్ మాకు పట్టా ఉంది కదండి. పట్టా షూరిటీ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లే మాదే ఉంది కదా. గవర్నమెంట్ మాకు ఇల్లు ఇచ్చింది కదా, ఆ ఇల్లు తాలూకు పట్టాలనండి మాకు షూరిటీ. మేము 2019లో టిక్కో హౌస్ మాకు ఇల్లు శాంక్షన్ అయ్యిందండి. దానికోమో సబ్సిడీ లోన్ ఇస్తామని చెప్పారు. సబ్సిడీ లోన్ ఏంటంటే మాకేమో 2019లో కూడా బ్యాంక్ వరకు వెళ్ళి లోన్ వరకు వచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. మళ్ళీ 2024 కూడా సేమ్ అదే ప్రాసెస్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే మీరు డబ్బులు కడతారా, మీ ఇల్లు ఇంకోళ్ళకి ప్రాసెస్ చేసి ఇచ్చేయాలా, 15 రోజులు టైం ఇస్తున్నాము అని అంటున్నారండి. మాకేంటంటే ఇప్పుడు అందరూ కట్టుకున్న వాళ్ళు ఉండరండి. మాకన్నా ముందైన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అయ్యేవి, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. కొంతమంది రెంట్ కట్టుకుని ఈఎంఐ కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఈఎంఐ కొంతమందికి మేము లోన్ చేసాం కానీ వాళ్ళు ఈఎంఐ కట్టట్లేదు, మీకు ఇస్తే మీరు అలా కట్టకపోతే అలా హ్యాండ్ ఓవర్ చేయకపోతే మాకు ప్రాబ్లం అవుతుందని అంటున్నారు. వీళ్ళేమో మీరు డబ్బులు కడతారా, ఇల్లు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలా, కాకపోతే వదులుకుంటారా అన్నట్లు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడికి వచ్చినా మాకు ₹3,60,000 లోను చేస్తామని అప్పుడు ఒప్పుకున్నారండి. మాకు ప్రాసెస్ కూడా ఉంది, మాకు ఎలిజిబుల్ కూడా ఉంది. కానీ ఎందుకు మళ్ళీ మా లోను అవ్వదండి, ఇప్పుడు చేయలేమండి, అది ఎప్పుడో స్టార్ట్ అయితే అవుతుంది, కాకపోతే లేదు మీకు కావాలంటే ముందు కట్టుకోయండి అని అంటున్నారు. 15 మాకు లోన్ శాంక్షన్ అయితే చాలండి బ్యాంక్ ద్వారా. బ్యాంకులేమో ముందు ఇచ్చిన వాళ్ళవి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదని లోన్ ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళు కట్టట్లేదని లోన్ చేయమంటున్నారు. ఎక్కడేమో మీరు డబ్బులు కట్టుకుంటారా కాకపోతే వదిలేసుకుంటారా అన్నట్లు మాట్లాడుతున్నారు. మీరు బ్యాంకులతో మాట్లాడాలి కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే మేమేం చేస్తామని అంటున్నారు.